హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు మార్కెట్ ప్యాటర్న్స్ బేస్ మీద మార్కెట్ మూవ్ అయ్యింది. అవి ఏ ప్యాటర్న్స్ అంటే కంటిన్యూషన్ ప్యాటర్న్స్. ఈ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అవుతూ మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి వచ్చింది. అలాగే రివర్సల్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. మార్కెట్లు ఈరోజు చాలా బాగా వచ్చినాయి. అవి దానికోసం ఇప్పుడు ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్యాటర్న్స్ ఫస్ట్ ఎలా గీయాలంటే 2 స్వింగ్స్ని కలుపుకుంటూ మనం డ్రా చేయాలన్నమాట. అంటే మార్కెట్ ఇలాగ వెళ్తుంది అనుకోండి, మార్కెట్ ఇలాగ వెళ్తూ ఇలాగా స్వింగ్స్ క్రియేట్ చేసుకుంటూ ఇలా మార్కెట్ వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంటుంది. ఇలాగ అవుతున్నప్పుడు ఇదొక స్వింగ్ వచ్చిన తర్వాత మనం ఇలా కానీ డ్రా చేసినట్టయితే ఇది ఒక ప్యాటర్న్ అవుతుంది. అది ఏ ప్యాటర్న్ పేరు అనవసరం మనకి ఏంటంటే ఇలాగ ఒక పైన 2 స్వింగ్స్ కింద ఒక స్వింగ్ 2 స్వింగ్స్ క్రియేట్ అయిన తర్వాత గీయాలి. ఇలా గీసినప్పుడు మనకి ప్యాటర్న్ వస్తుంది. ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత పైకి కంటిన్యూషన్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి ప్యాటర్న్స్ ఈరోజు వచ్చినాయి. ఇవి ఎక్కడెక్కడ వచ్చినాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయింది. మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి డౌన్ ఫాల్ అయ్యింది. ఈ డౌన్ ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యింది. ఇలాగ వచ్చిన తర్వాత మార్కెట్ చూడండి, ఇలాగ అప్ అండ్ డౌన్తో మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది. ఈ ప్యాటర్న్ వస్తున్నప్పుడు మనకి ఇన్బ్యాలెన్సెస్ కానీ అంటే ఎస్ఎంసి కాన్సెప్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకొని మనం చూస్తూ ఉండాలి. ఇందులో మనకి ఇన్బ్యాలెన్స్ ఆర్డర్ బ్లాక్స్ కలిపి ఈ ఏరియా మొత్తం వచ్చింది. కాబట్టి ఈ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ అవుద్దని మనకి ఎస్ఎంసి ప్రకారం తెలుసు. రెండోది ఏంటంటే మనకి ఈ ప్యాటర్న్స్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మనకి డౌన్ఫాల్, మళ్ళీ డౌన్ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఏం చేసింది, ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసింది. ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఏమన్నది అనేది చూసుకుంటే ఇక్కడ డ్రాప్ బేస్ డ్రాప్ డిమాండ్ అండ్ సప్లై జోన్ వచ్చింది, చూసారా. దీని తర్వాత ఇక్కడ ఇన్బ్యాలెన్స్ కూడా వచ్చింది. ఇది ఇన్బ్యాలెన్స్. చూడండి, ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత డౌన్కి వస్తుందని తెలుసు, ఎందుకంటే మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది. డౌన్ సైడ్ ప్యాటర్న్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్, అసెండింగ్ ప్యాటర్న్స్, ఏ ప్యాటర్న్ అయినా మనం 2 స్వింగ్స్ కలుపుకుంటూ గీసామంటే అదొక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే మనం మిగతా కన్ఫర్మేషన్స్ ఏమన్నది ఆర్డర్ బ్లాక్ అండ్ బ్యాలెన్స్, డిమాండ్ జోన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ ఏరియా దగ్గర నుంచి డౌన్కి వచ్చింది, మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యింది. చూడండి, మళ్ళీ ఇక్కడ చిన్నది పెన్నెంట్ ప్యాటర్న్స్ అంటారు. ఇది పెన్నెంట్ ప్యాటర్న్. సరే, మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అవుతున్నంత సేపు మనం కానీ అక్కడ ఆర్డర్ తీసుకుంటే ఇవేమీ మనం చూసుకోకూడదు, అలా మెల్లగా డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్యాటర్న్ పైకి స్టాప్ లాస్ పెట్టుకుంటాం, కంటిన్యూషన్ అవుద్ది. మళ్ళీ ఈ ప్యాటర్న్ బ్రేక్ చేసి మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఈ ప్యాటర్న్ పైన మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇలా మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ఈ పెన్నెంట్ ప్యాటర్న్ తర్వాత ఇలా కిందకు వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది అప్ మూవ్ ఇచ్చింది. ఈ అప్ మూవ్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిందేమో చూడాలి. అంటే ఫస్ట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే మార్కెట్ తిరుగుతుంది అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత బాస్ అయిందంటే కంపల్సరీ అది అప్ ట్రెండ్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యింది. ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత ఎలాగ వస్తూ మనకి ఈ ఏరియాలో ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్లో వచ్చినాయి ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం. ఇది ఇన్బ్యాలెన్స్, ఇది ఆర్డర్ బ్లాక్. అంటే మార్కెట్ ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఏంటి, మార్కెట్ అక్కడ వచ్చిన తర్వాత ఎలాగ వెళ్ళిపోతున్నాడో మనం పైకి పెట్టేయక్కర్లేదు. ఇది మార్కెట్ తిరిగి మళ్ళీ ఈ ఏరియాకి వచ్చినప్పుడే మనము బై చేయాలి. అది ఎస్ఎంసి కాన్సెప్ట్. ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్లో ఈ ఇన్బ్యాలెన్స్ పైన మనం ఆర్డర్ పెట్టుకుంటాం. స్టాప్ లాస్ అన్నది ఈ స్వింగ్ కిందకి పెట్టుకుంటాం, లేదంటే ఈ ఫస్ట్ స్వింగ్కి కానీ మనం పెట్టుకున్నట్టయితే బఫర్ ఇచ్చుకొని ఇంకా బెస్ట్ అనమాట. కానీ అక్కడ నుంచి మన మార్కెట్ ఏమీ కిందకి రాలేదు, అక్కడ నుంచి అప్ మూవ్ ఇచ్చింది. ఇలాగే వెళ్తున్నప్పుడు కూడా మనకి ఇక్కడ ఏమైంది, ఒక ప్యాటర్న్ అనేది వచ్చింది.
వెడ్జ్ ప్యాటర్న్ వచ్చింది. ఈ వెడ్జ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఈ టాప్ లైన్ అనేది అప్పర్ లైన్ అనేది బ్రేక్ చేసింది, స్ట్రాంగ్ క్యాండిల్తోనే బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ కానీ ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఏరియా అంతా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. చూడండి ఇక్కడ ఒక రెసిస్టెన్స్, మళ్ళీ ఇదంతా ఒక రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, మొత్తం ఓవరాల్గా ఇది రెసిస్టెన్స్ ఏరియా. కాబట్టి కరెక్ట్గా మళ్ళీ దాని మీదే సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. అలాగే ఈ డౌన్ స్వింగ్స్ని కలుపుకుంటూ ఒక ట్రెండ్ తీసుకున్నాం అనుకోండి ఇలాగా, అలాగే పై సైడ్ కూడా ఇలా తీసుకుంటే ఇది కూడా ఒక వెడ్జ్ ప్యాటర్న్ టైపే. మూన్ మార్కెట్ చూడండి, కరెక్ట్గా ఈ లైన్ కూడా బ్రేక్ చేసింది. ఈ బ్రేక్ చేసింది కూడా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేసింది. మళ్ళీ వచ్చి దీని మీద సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. నా స్టూడెంట్స్ అయితే చాలా బాగా చేసి ఉంటారు, ఎందుకంటే ఎలాగైతే నేను చెప్పానో సేమ్ ఆ విధంగానే మార్కెట్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఈ ప్యాటర్న్స్ వచ్చిన తర్వాత దీన్ని కన్ఫర్మేషన్గా నేను మూవింగ్ యావరేజ్లు 25, 50 ఎక్స్పెన్షియల్ మూవింగ్ యావరేజ్ వాడతాను. అవి కూడా పెట్టుకుని చూసుకున్నా పర్వాలేదు. రెడ్ అనేది 25 EMA, 50 EMA, అలాగే బ్లూ లైన్ ఏమోని 25 EMA. కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్యాటర్న్ వచ్చేటప్పటికి మనకి EMA క్రాస్ ఓవర్ కిందకు చూపించింది, కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ఫాల్. అలాగే రెండో పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడ నుంచి కూడా డౌన్ఫాల్. అలాగే థర్డ్ అయిన తర్వాత ఫోర్త్ది వెడ్జ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యి వెడ్జ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో మూవింగ్ యావరేజ్లు రెండు కూడా క్రాస్ ఓవర్ అయినాయి. అంటే రెడ్ లైన్ని బ్లూ లైన్ క్రాస్ ఓవర్ అయింది, అంటే 50 EMAని 25 EMA క్రాస్ ఓవర్ కింద నుంచి చేసింది. కాబట్టి మనకి ప్యాటర్న్ వచ్చింది, SMC వచ్చింది, అలాగే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ కానీ పెట్టుకున్నా మనకి స్టాప్ లాస్ తక్కువ అవుతుంది. SMC ప్రకారం తీసుకుంటే ముందే మనకు తెలుస్తుంది. ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి రాగానే మనం ఎంట్రీ తీసుకుని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అలా కాకుండా ఈ ప్యాటర్న్ బేస్ చేసుకుంటే ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత మనకి EMAలు బేస్ చేసుకుని వస్తుంది. ప్యాటర్న్ బ్రేక్ అయ్యి EMAలు బేస్ చేసుకోవాలి, అంటే EMAలు కూడా క్రాస్ ఓవర్ అవ్వాలి. అలాగే ప్రతి EMA దగ్గర కూడా ఇలా క్రాస్ ఓవర్ అవుతూ ఉండాలి. కాబట్టి మార్కెట్ ఈరోజు ఈ విధంగా చాలా చక్కగా ఒక పద్ధతిగా వచ్చింది. నా స్టూడెంట్స్ అయితే చాలా బాగా చేస్తారు, ఎందుకంటే ఇటు SMC ప్లస్ ప్యాటర్న్స్ రెండు కలిపి వచ్చినాయి. కాబట్టి ఇంకా లాస్ అయ్యేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ చార్ట్ ప్యాటర్న్స్లో ఒక్కొక్కదానికి నా స్టూడెంట్స్ కోసం డిజైన్ చేశాను. ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్, అసెండింగ్ ప్యాటర్న్స్, బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్స్, ఫ్లాగింగ్ అప్, వెడ్జెస్, రెక్టాంగులర్ ప్యాటర్న్స్, డబుల్ టాప్స్, ట్రిపుల్ టాప్స్, హెడ్ అండ్ షోల్డర్, బుల్లిష్, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్స్ని బట్టి మనం మార్కెట్లో ఎలాగ వెళ్తుంది ఏంటనేది అనలైజ్ చేయొచ్చు. కాబట్టి ఇది ఎంత చెప్పినంత ఈజీగా ఉండదు, మార్కెట్లో వస్తున్నప్పుడు ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇవి ప్యాటర్న్స్ ఎప్పుడు వచ్చినా సరే ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.